సర్ ప్రక్రియ తర్వాత దాదాపుగా మెట్రో నగరాల్లో సంచలనాలు బయటపడుతున్నాయి. చెన్నై మహానగరంలో దాదాపు 30% ఓట్లు గల్లంతయ్యాయి. అటు బెంగళూరులోనూ 50% ఓట్లు తగ్గిపోనున్నాయి. ఇటు హైదరాబాద్లో ఇంకా సర్ ప్రక్రియ పూర్తి కాలేదు, కానీ ప్రాథమిక అంచనాల ప్రకారం 25 నుంచి 30% ఓట్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ సంచలనంగా మారింది. బెంగళూరులో దాదాపు 50 లక్షల మంది ఓటర్లు ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగింపు ప్రమాదంలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతో లక్షలాది మంది ఓటర్లలో ఆందోళన నెలకొంది. బెంగళూరులో నమోదైన 1.03 కోట్ల మంది ఓటర్లలో 49,42,000 మందిని ఏఎస్డీడీఓ కేటగిరీలో గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 1.11 కోట్లకు చేరుకుంది. ఏఎస్డీడీఓ అంటే ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్, అదర్స్ అని అర్థం. అంటే ఇంటి వద్ద అందుబాటులో లేనివారు, వేరే ప్రాంతానికి మారినవారు, మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదైనవారు లేదా ఇతర కారణాలతో అనుమానాస్పదంగా గుర్తించిన వారి పేర్లను ఈ జాబితాలో చేర్చారు. అయితే ఏఎస్డీడీఓ జాబితాలో పేరు ఉండటమే ఓటు తొలగించారనే అర్థం కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం పరిశీలన కోసం గుర్తించిన జాబితా మాత్రమే. సంబంధిత వివరాలను ధృవీకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. బెంగళూరులోని బొమ్మనహళ్లి, విజయనగర్, దాసరహళ్లి, బీటీఎం లేఅవుట్, సివి రామన్ నగర్ వంటి నియోజకవర్గాల్లో 50% పైగా ఓటర్లు ఏఎస్డీడీఓ జాబితాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా బొమ్మనహళ్లిలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఈ జాబితాలో చేరటం గమనార్హం. అటు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో చెన్నై నగరంలో భారీ స్థాయిలో ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. ఎస్ఐఆర్కు ముందు చెన్నైలో మొత్తం 40,04,694 మంది నమోదిత ఓటర్లు ఉండగా, పరిశీలన అనంతరం 11,73,758 మంది పేర్లను తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. అంటే దాదాపు 30% ఓటర్లు జాబితా నుంచి తొలగింపునకు గురయ్యారు. చెన్నైలోని కొన్ని నియోజకవర్గాల్లో ఈ తొలగింపుల ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. అన్నానగర్, వెలిచేరి, టీ నగర్ వంటి ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించబడినట్లు వెల్లడైంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. తుది ఓటర్ల జాబితా ఇంకా విడుదల కాలేదు. అందువల్ల సర్ తర్వాత హైదరాబాద్లో మొత్తం ఓటర్లు ఎంతమంది అనే అధికారిక సంఖ్య ఇప్పటివరకు అందుబాటులో లేదు. అయితే ఇప్పటివరకు విడుదలైన అధికారిక వివరాల ప్రకారం సర్ ప్రారంభానికి ముందు హైదరాబాద్ జిల్లాలో మొత్తం నమోదిత ఓటర్లు 47,36,669 మంది. ప్రారంభ పరిశీలనలో 11,52,613 మంది అంటే 24.33% ఓటర్లను ఏఎస్డీ, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ కేటగిరీలో గుర్తించారు. దాదాపుగా 25 నుంచి 30% వరకు తగ్గవచ్చునని తెలుస్తోంది.